తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్లే క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బలభద్రపురం పరిసర గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మూల కారణం కనుక్కోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులపై స్థానిక వైసీపీ నేతల తీరును నల్లమిల్లి తప్పుపట్టారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాన్ని ఖండించారు. బలభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా 6 రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్న విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న పరిశ్రమల వల్ల ఇటువంటి పరిస్థితి వస్తా ఉంది అనేది ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం. 3 సంవత్సరాల క్రితం అక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు కూడా స్థానికులందరూ వ్యతిరేకంగా చెప్తే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేసి 56 రకాల కెమికల్స్ ఉత్పత్తి చేయడం కోసం వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు. ప్రస్తుతం 6 కెమికల్స్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతా ఉన్నాయి అక్కడ. అదేవిధంగా అదే గ్రామంలో ఉన్న ఏపీఆర్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, ఇది దాదాపుగా 15 సంవత్సరాలు ఉంది. ఇక్కడ పెస్టిసైడ్ ఫార్ములేషన్ చేస్తున్నారు. లిక్విడ్ పెస్టిసైడ్స్, అదేవిధంగా గ్రాన్యూల్స్, డస్ట్ ఫార్ములేషన్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా చుట్టుపక్కల బలభద్రపురం గ్రామంలో 10,000 జనాభా ఉంటే ఇంకొక 3 కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక 10,000 జనాభా కలిగిన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కావాలి. ప్రజలకు విజ్ఞప్తి కూడా, మీరు సోషల్ స్టిగ్మా అనే అంశం నుంచి బయటకు వచ్చి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ గత 15-20 రోజులుగా జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా ఖండిస్తూ, భూముల రేట్లు తగ్గుతున్నాయి, వివాహాలు అవ్వవు అని సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గారి అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన స్పందించే తీరిదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే భూముల రేట్లు తగ్గడం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమా, భూముల రేట్లు ముఖ్యమా అని నేను ఆయన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఇవాళ అధికార పక్షం ప్రతిపక్షం అనడం కన్నా మేము ప్రజాపక్షం. ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడాలి. నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం ఉండాలి. ఆ ప్రజాపక్షమేనాది.